హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్లో పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసేటప్పుడు ముందుగా మెడికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యి అక్కడ ఎలిజిబిలిటీ పొందితేనే మీరు పీడబ్ల్యూడీ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్ కోసం మీకు మీ సొంత రాష్ట్రంలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసే వెబ్సైట్లో పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది స్కెడ్యూల్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ నేను ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 స్టేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన పీడబ్ల్యూడీ కేటగిరీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఏపీ స్టేట్ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ కు సంబంధించిన నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. ఏపీ స్టేట్ లో పీడబ్ల్యూడీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం నవంబర్ 11వ తారీఖు ఉదయం 10 గంటలకి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ క్యాంపస్ లో సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో మీరు అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ నిమ్స్ కాలేజీ అంటే నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఇక్కడ లెర్నింగ్ సెంటర్ అండ్ మినీ కాన్ఫరెన్స్ హాల్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ అని ఉంది. అక్కడ నవంబర్ 7వ తారీఖు ఉదయం 9 గంటలకి మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ పేరెంట్ ఇద్దరూ వెళ్లాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒకవేళ పేరెంట్ కి వీలు కాకపోతే అట్లీస్ట్ గార్డియన్ అయినా తీసుకుని వెళ్ళాలి. అంతేకాదండి, మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ ని ఒక సెట్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అని కూడా తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు ఇంకా ఏమేం తీసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు. అంటే మనకి తెలంగాణ స్టేట్ దానిలో అయితే లిస్ట్ ఇవ్వలేదండి, ఏపీ స్టేట్ లో అయితే లిస్ట్ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంటే 2025 కౌన్సిలింగ్ నుండి పీడబ్ల్యూడీ కేటగిరీ మెడికల్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లో కొన్ని మార్పులు వచ్చాయి. 2024 వరకు ఇంతకు ముందు ఈ ప్రాసెస్ లేదు. జస్ట్ మీరు డైరెక్ట్ గా వెళ్లి అపీర్ అయితే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం ఎన్ఎంసీ వాళ్ళు రూల్స్ చేంజ్ చేశారు. సో ఇప్పుడు మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి వ్యాలిడ్ యూడిఐడి కార్డు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న యూడిఐడి కార్డు మీద వ్యాలిడిటీ ఎంత వరకు ఉంది చెక్ చేసుకొని ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే మీరు ఫ్రెష్ గా ఇమ్మీడియట్ గా అప్లై చేసి తీసుకుని వెళ్ళండి. జస్ట్ 1 or 2 days లో మీకు యూడిఐడి కార్డు ఇస్తారు. ఒకవేళ మీకు ఈ కార్డు ఇవ్వటం గానీ లేట్ అయితే తప్పకుండా మీరు అక్కడ అధికారులను అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మెడికల్ కౌన్సిలింగ్ కి వెళ్తున్నాము అంటే వెంటనే ఇస్తున్నారు వాళ్ళు. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్స్ ఇన్ ద ఫార్మాట్ ప్రొవైడెడ్ అండర్ షెడ్యూల్ 1 అన్నారు. ఈ షెడ్యూల్ 1 అనేది ఏంటంటే ఎన్ఎంసీ వాళ్ళు పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి అది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఏ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఎఫిడవిట్స్ ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి అని రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఏ ఏ టైప్ ఆఫ్ ఎఫిడవిట్స్ మీరు తీసుకుని వెళ్ళాలి అనేది షెడ్యూల్ 1 లో లిస్ట్ అవుట్ చేశారు. దానిలో ఉన్నటువంటి ఎఫిడవిట్స్ ని మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు ఇన్ టైంలో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. కేవలము వీళ్ళు ఇచ్చినటువంటి డేట్ అండ్ టైం కి మాత్రమే మీరు వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్ళినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఎలిజిబిలిటీ లిస్టు యూనివర్సిటీ వెబ్సైట్స్ లో డిస్ప్లే చేస్తారు. అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీలో పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే ఎన్ఎంసీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది అక్టోబర్ 17వ తారీఖు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రెడీగా అవైలబుల్ గా ఉంది. అట్ ది సేమ్ టైం స్టేట్ కోటా కౌన్సిలింగ్ వెబ్సైట్స్ లో కూడా వీళ్ళు మరలా అక్కడ మీకు పోస్ట్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ప్రతి స్టూడెంట్ కూడా నీట్ పీజీ స్కోర్ కార్డు, అలాగే వ్యాలిడ్ యూడిఐడి కార్డు, అలాగే ఇక్కడ షెడ్యూల్ 1 లో ఇచ్చినటువంటి సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్స్, అలాగే మీకు సంబంధించినటువంటి అంటే స్పెసిఫిక్ డిజబిలిటీకి సంబంధించినటువంటి ఎఫిడవిట్స్ వీటిని మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు షెడ్యూల్ 1 లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫిడవిట్స్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారంగా ఫస్ట్ వన్ అపెండిక్స్ ఏ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫామ్ జనరల్ అన్నారు. ప్రతి పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్ కూడా మీరు ఎఫిడవిట్ తయారు చేసుకుని తీసుకుని వెళ్ళాలి. అంటే అందరికీ కూడా కామన్ ఇది. నెక్స్ట్ అపెండిక్స్ బి టు ఎఫ్ మీకు సంబంధించినటువంటి ఫార్మాట్ ని మాత్రమే మీరు ఎఫిడవిట్ తయారు చేసి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఈ ఎఫిడవిట్స్ కు సంబంధించినటువంటి టెంప్లెట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది అపెండిక్స్ ఏ, ఇది కామన్ ఫర్ ఆల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా తయారు చేసి తీసుకుని వెళ్ళాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే నోటరైజ్డ్ బై అన్నారు. నోటరైజ్డ్ బై అన్నారు అంటే ఖచ్చితంగా నోటరీ చేపించాలి. ఎఫిడవిట్ అంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టెంప్లెట్ ని టైప్ చేయించి
ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా ఇక్కడ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఈ డేటా అంతా కూడా మీరు ఫిల్ చేసి నోటరీ కూడా చేపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అపెండిక్స్ బి టు ఎఫ్ లో ఉన్నటువంటి ఈ టెంప్లెట్స్ లో మీకు ఏది వర్తిస్తుంది అది మాత్రమే ఎఫిడవిట్ తయారు చేయించుకుని దీన్ని కూడా నోటరీ చేపించాలి అని చెప్తున్నారు. ఇవి తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎఫిడవిట్స్ తయారు చేసుకున్న తర్వాత వాటిని జిరాక్స్ కాపీస్ కూడా ఒక 2 సెట్స్ తీసుకోండి. అర్థమైంది కదా? సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అన్నా, అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నా ఖచ్చితంగా ఎఫిడవిట్స్ కావాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఎఫిడవిట్స్ తయారు చేసుకోవటమే కాదండి, వాటిని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకోండి. మీరు మరలా కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ ఏమో వీళ్ళు తీసేసుకుంటారు. మీకు ఎక్కడైతే మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అక్కడ వాళ్ళు ఒరిజినల్స్ తీసేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఈ ఎఫిడవిట్స్ అనేవి ఉండాలి. అలాగే ఆల్ ఇండియా కోటాకి కావాలి, స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి కూడా కావాలి. అర్థమైంది కదా? ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వడానికి ఎక్కడెక్కడ అపీర్ అవ్వచ్చు అనేది ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ నేమ్స్ లేదా సెంటర్ నేమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కి మాత్రమే వెళ్ళి అక్కడ మాత్రమే మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేపించుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? సో ఆల్ ఇండియా కోటాకి సపరేట్ గా ఉంటుంది, స్టేట్ కోటా కౌన్సిలింగ్ సపరేట్ గా ఉంటుంది. సో దయచేసి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యూడిఐడి కార్డ్ ని చెక్ చేసుకోండి, వ్యాలిడిటీ ఉందా లేదా అనేది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ నీట్ పీజీ స్కోర్ కార్డ్ ఇవన్నీ కూడా మీరు ఒక సెట్ జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు ఎఫిడవిట్స్ ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్. 100 రూపీస్ స్టాంప్ పేపర్ అంటే నవే డేస్ ఓల్డ్ మెథడ్ టైప్ లో స్టాంప్ పేపర్స్ అవైలబుల్ గా ఉండటం లేదు. ఈ స్టాంప్ పేపర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ స్టాంప్ పేపర్స్ ఎవరి పేరు మీద తీసుకోవాలి? స్టూడెంట్ పేరు మీదే తీసుకోవాలి. ఆ స్టాంప్ పేపర్ మీద ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టెంప్లెట్స్ ని టైప్ చేయించి ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇవి కూడా టైప్ చేయించొచ్చండి, రాయాల్సిన అవసరం లేదు చేత్తో. నెక్స్ట్ నోటరీ కూడా చేపించాలి ఖచ్చితంగా. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైమ్ లో మీరు ఇవన్నీ రెడీ చేసుకుని తీసుకుని వెళ్ళమని మీ అందరినీ కూడా విష్ చేస్తూ, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరికైనా నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది. 6303235115 లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.